श्री वासुदेवाय 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 జయ శ్రీమన్నారాయణ. సమ్మక్క సారల ఎక్కువ జాతర గురించి తెలుసుకుందాము. అయితే ఇది ములుగు జిల్లా తాడువై మండలము ఇప్పుడున్న మేడారం జాతర. ఆ గ్రామము మేడారం అనే గ్రామం. అక్కడ ఇప్పుడు మనకు రంగరంగ వైభవంగా జరుగుతున్నది. మహా గొప్ప పండుగ. అయితే ఇది ఎక్కువ గిరిజనుల పండుగ అని చెప్పుకుంటారు. అయితే ఇందులో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పండుగ జరుపుకుంటున్నారు. అయితే ఇది 1996లో అధికారంగా మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇది మన భారతదేశంలో 2వ అతిపెద్ద పండుగగా చెప్పుకుంటారు. దీనికి 1 కోటి మంది పైగా భక్తులు తరలి వస్తారు, మొక్కులు తీర్చుకొని వెళ్తారు. అంటే వారి యొక్క బంగారం అంటే తెల్ల బంగారము అంటే మనకు మీకు అది దీని ఏమంటారు అంటే మన బెల్లమును తెల్ల బంగారం అని చెప్పి అంటారు. అయితే ఈ బంగారం వాళ్ళు తులాభారం అంటాం కదా, వాళ్ళు వేసుకొని దానికి సరిసమానం పెట్టి మొక్కిన వాళ్ళు సరిసమానం పెట్టి అక్కడ మొక్కి దాన్ని ఇతరులకు పంచుతారు. ఇది మొక్కుతారు. తర్వాత వచ్చేసి తలనీలాలు కూడా సమర్పించుకుంటారు. తర్వాత కుంకుమ, పసుపు అట్లాంటివి కూడా మొక్కి ముడుపులు కట్టి అక్కడ సమర్పించుకుంటారు అమ్మవారికి, సమ్మక్కకు, సారలక్కకు. ఇది ఆనవాయితీగా జరుగుతున్నది. అదే ఇది 13వ శతాబ్దం నుంచి వచ్చిందని చెప్పని మనకు తెలుసు. అయితే 13వ శతాబ్దంలో అప్పుడు అక్కడ రాజు పాలించేవాడు. ఇది భారతదేశంలో కుంభమేళ తర్వాత అతి 2వ పెద్ద పండుగగా మనకు ఈ ప్రసిద్ధికి ఎక్కింది. అయితే తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం 13వ శతాబ్దంలో అక్కడ గిరిజన మహారాజు పాలించిన వాడి తర్వాత అప్పుడు వారి యొక్క ఆధీనంలో ఏది మన ప్రతాపరుద్రుడు ఉండే వారి యొక్క ఆధీనంలో ఉండే ఈ యొక్క ఏది ఈ మేడారంలో ఉండే రాజు గిరిజన రాజు పాలించేవాడు. అయితే అప్పుడు ఆ యొక్క గ్రామంలో వారు వేటకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వేటకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షం కింద ఒక చిన్న పాప కనపడుతుంది. ఆ పాప చుట్టూ అక్కడ ఉన్న మృగాలు కాపలా కాస్తూ ఉంటాయి. అని చెప్పంటే పులులు ఉంటాయి కదండి, పులులు అవి కాపలా కాస్తూ ఉంటాయి. ఉన్న తర్వాత అప్పుడు అక్కడ ఉన్న వారు ఇక్కడ వేటకు వెళ్ళిన భటులు కానీ అవి చూసి అయ్యో ఇలా చిన్న అమ్మాయి ఇక్కడ ఉంది కదా అని చెప్పని ఆ యొక్క పులులను అక్కడి నుంచి వాటిని మెల్లగా వెళ్ళగొట్టి ఆ అమ్మాయిని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయికి పేరు పెడతారు, సమ్మక్క అని చెప్పని పేరు పెడతారు అన్నమాట. పేరు పెట్టిన తర్వాత ఆమె చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక 16-18 సంవత్సరాలు అయిన తర్వాత అక్కడ ఉన్న అప్పుడు పాలిస్తున్న రాజు ఆ పగిడిత రాజుకు ఇచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత అప్పుడు వారికి 3 సంతానం కలుగుతారు. 3 సంతానం అంటే ఒకరు జంపన్న, ఒకరు సారలమ్మ, ఒకరు నాగమ్మ. ఈ 3 వారికి జన్మిస్తారు. జన్మించిన తర్వాత తద్వారా ఒక రోజు ఒక సంవత్సరం కాలం పాటు వర్షాలు లేక వారికి కరువు కాటకాలు అనేటివి వస్తాయి. వచ్చిన తర్వాత అప్పుడు వీరు ఆ యొక్క సామ్రాజ్యం, అప్పుడు ఓరుగల్లు సామ్రాజ్యం, అక్కడ మొదటి ప్రతాపరుద్రుడు పాలిస్తున్నాడు. అతనికి కప్పం కట్టాలని చెప్పని వారు ఆదేశం పంపుతారు. ఆదేశం పంపినప్పుడు అంటే కప్పము అంటే మనకు రుసుము అని చెప్పండి ఇప్పుడు ఉన్న ఫీజు అన్నమాట. తెలుగులో వచ్చేసి ఫీజు. ఇది కట్టమని వాళ్ళు అక్కడి నుంచి పంపడం జరుగుతుంది. పంపడం జరిగిన తర్వాత అప్పుడు ఈ యొక్క పగిడిత రాజు అక్కడికి వెళ్ళి లేదు మాకు ఇప్పుడు కరువు వచ్చింది, మేము ఇప్పుడు కట్టలేని స్థితిలో ఉన్నామండి అని చెప్పని ఆ యొక్క వివరణ ఇచ్చి ఆ యొక్క బట్టలు పంపి ఆ యొక్క రాయబారిని పంపుతారు. పంపిన తర్వాత లేదు మీరు ఖచ్చితంగా కట్టాలి, లేదంటే మీ మీద యుద్ధం ప్రకటిస్తా అని చెప్పని వారు కయ్యానికి కాలు దువ్వుతారు అన్నమాట. అట్లా చేసినప్పుడు వీళ్ళు కూడా సరే అని చెప్పని అప్పుడు ఆ యుద్ధానికి వీళ్ళు సన్నద్ధులై యుద్ధం ప్రారంభిస్తారు. యుద్ధం ప్రారంభించినప్పుడు ఎప్పుడని చెప్పంటే అక్కడ సంపంగి వాగు దగ్గర యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అక్కడ సంపంగి వాగు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు
అటు సైడ్ నుంచి ఓరగల్లు ప్రతాపరుద్రుని యొక్క సైన్యం ఉంటుంది, వాళ్ళు ఎక్కువ సైన్యం ఉన్నారు, వీళ్ళు తక్కువ సైన్యం. అయితే వీళ్ళకు వెన్నుపోటు అని చెప్పి అంటే వెనుక భాగం నుంచి కానీ ఇట్లా కానీ వారి బాణాలు అవి వేసి వీరి యొక్కని వీరికి బాణాలు మొత్తం కూర్చుకుంటాయి అన్నమాట. ఎవరికి సారలమ్మకు నాగమ్మకు తర్వాత పడిగిత రాజు కూడా మరణిస్తాడు. మరణించిన తర్వాత సారలమ్మ నాగమ్మ కూడా వాళ్ళు యుద్ధంలో పాల్గొంటారు, వాళ్ళు కూడా అక్కడ మరణం పొందుతారు. పొందిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే సమ్మక్క ఏందని చెప్పంటే సమ్మక్క కూడా బాణాలు తగులుతాయి, అంటే పడిత రాజుకు బాణాలు తగిలి ఆయన చనిపోవడం జరుగుతుంది. మళ్ళీ సమ్మక్క కూడా అలాగే బాణాలు తగిలిన తర్వాత ఈమె ఇక్కడ నేను మరణం ఇక్కడ పొందా అని చెప్పని ఆమె అట్లనే వెళ్తూ ఆ అడవిలోకి నడుచుకుంటూ వెళ్తుంటది. వెళ్ళినప్పుడు ఆమె వెంట కూడా అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది వెళ్తూ ఉంటారు అన్నమాట. వెళ్ళిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఒక పుట్ట అంటే అంటాం కదా మనం, పుట్ట మన్ను అని చెప్పంటాం కదా, అక్కడికి అయినాక అక్కడ అమ్మవారు అదృశ్యమై వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కుంకుమ ముందు పసుపు అంటే అక్కడ ఆ యొక్క మట్టి దగ్గర దొరుకుతుంది అన్నమాట. దొరికిన తర్వాత అంటే అమ్మవారు అక్కడికే వెళ్ళి అదృశ్యమవుతుంది అమ్మవారు. అయితే అక్కడ అయిన తర్వాత అక్కడి నుంచి ఈ సమ్మక్క సారలక్క అక్కడ ఒక గద్దె కట్టించి అక్కడనే విగ్రహాలు ఏర్పాటు చేసి అక్కడ పూజ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 13వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఇలాగే జరుగుతుంది. ఏది పండుగలు జరుపుకుంటున్నారు. కావున ఇది చాలా అరుదైన పండుగ, అంటే అరుదైనది కాకుండా ఇది చాలా పెద్ద పండుగ. ఇప్పుడు మన భారతదేశంలోనే కుంభమేళా తర్వాత ఇప్పుడు వచ్చినది పెద్ద పండుగ ఇక్కడ సమ్మక్క సారలక్క. ఇది మాఘమాసం శుద్ధ శుక్లపక్షంలో వచ్చు ఇది పండుగ. ఇది 4 రోజులు జరుపుకుంటారు. తర్వాత ఈ యొక్క వీడియో చూసిన వారు కూడా మీరు కూడా వెళ్ళి సమ్మక్క సారలక్కను దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.